నమస్తేనండి, అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కాకరకాయ కారం పొడి చేస్తున్నాను. తయారీ విధానం కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు అరకిలో, 100 గ్రాములు పల్లీలు, కరివేపాకు, అరకప్పు కారం, ఒక పెద్ద వెల్లుల్లిపాయ. తయారీ విధానం: కాకరకాయలను నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పల్లీలను వేసి వేయించుకోవాలి. వేగిపోయాయండి, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నూనెలోకి కరివేపాకు వేసి వేయించుకోండి. కరివేపాకు వేగిపోయిందండి, పల్లీల ప్లేట్లోకి వాటిని తీసుకోవాలి. అదే నూనెలోకి మనం ఇంతకు ముందు కట్ చేసిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసి వేయించుకుందాము. ఇవి బాగా రోస్ట్గా వేయించుకోవాలండి, లేకపోతే మిక్సీ చేసినప్పుడు ముద్దవుతుందండి. ఈ కాకరకాయ కారం పొడి షుగర్ పేషెంట్స్కి బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఇప్పుడు అందులోకి ఒక అరకప్పు కారం, వెల్లుల్లి రెబ్బలు, సరిపడినంత సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తరువాత మనం ముందు వేయించుకున్న పల్లీలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన కాకరకాయ కారం పొడి రెడీ. ఈ కాకరకాయ కారం పొడి వేడివేడి అన్నంలోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.